మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఎందుకలా ఉన్నావు? ఫీలింగ్స్ ఉన్నావా? నేను నాకు అలాంటివి నచ్చవు. జీవితం అనేది ఎంజాయ్ చేయడానికి అనేది నా ఫిలాసఫీ. ముందు రిలాక్స్ అవు, రిలాక్స్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి, కానీ సినిమా ఫైనాన్సర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ఒక్క మాట, మాకు మనసుంది, మేము మనుషులమే. నీలాంటి మంచి వాళ్లను ఇబ్బంది పెట్టాం. మనోజ్ ఇంత దుర్మార్గుడు అన్నమాట. వాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడని నాకు తెలియదు. ఇష్టపడ్డ వాళ్ళని ఆదరించాను, కానీ నేనెవరిని చెడగొట్టలేదు. నేను పిక్చర్ పై 5 కోట్లు ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. నీ దగ్గర ఏదైనా మంచి ప్రపోజల్ ఉంటే చెప్పు, ఫైనాన్స్ చేస్తాను. నీతో పాటు 10 మంది బాగుపడేలా ప్రాజెక్ట్ చేద్దాం. నేను దేవుడిని ఎప్పుడూ చూడలేదు, కానీ నా విషయంలో మీరే భగవత్ స్వరూపం. నన్ను దేవుడితో పోల్చుకో, నేను అంత గొప్పవాడిని కాదు. నా జీవితంలో ఇద్దరే మంచి వ్యక్తుల్ని చూశాను. ఒకటి మీరు, ఇంకొకటి సత్యం గారు. ఆయన పొలిటికల్ లీడర్. ఆయన కూడా మోసపోయారు. నాకు తెలుసు, సత్యం గురించి విన్నాను. ప్రత్యూష మీద సినిమా తీయాలని పట్టుదలతో ఉన్నాడంట కదా. సార్, ప్రాజెక్ట్ లో మాకు మీ సహకారం కావాలి. మీరు ఈ సినిమాకి తప్పక ఫైనాన్స్ చేయాలి సార్. సత్యం గారికి మీరు తప్పక హెల్ప్ చేయాలి. నేను ఎప్పటికీ మర్చిపోను. తప్పకుండా సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్యం సినిమా తీయడానికి తప్పకుండా సాయం చేస్తాను. మంచిది. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే స్టేజీ మీదకి పురులు సింహాలు తెస్తారు. ఏ బొబ్బులి నాటకం పేరు చెబితే ఫోకసింగ్ లైట్లతో స్కూటర్లు, బైకులు, కార్లు దూసుకొస్తాయో ఆ బొబ్బులి నాటకాన్ని ఇంకో వారం రోజుల్లో ఆడబోతున్నాం. రిహార్సల్స్ మీ అందరూ రెడీయా? అదేం కుదరదు. ఇప్పటికే అందరికన్నా నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను. నాకు పాట లేకపోతే నాటకం జరగదు. డ్రామాకి పెట్టుబడి పెట్టేది నువ్వు. నీకు పాట లేదంటే ఊరుకుంటావా? అదేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు పాడతాడే, అది పెట్టపో. ఇది సాంగ్ పెడతారా? డ్రామాలో నువ్వు హీరోయిన్ తండ్రి పెట్టేది. తండ్రైనా తాతైనా నాకు అనవసరం. కావాలంటే ఇంకో ఎకరం అమ్మైనా సరే 2-3 లక్షలు ఎక్కువ డొనేషన్ ఇస్తాను. నాకు మాత్రం హీరోయిన్ సాంగ్ పెట్టాల్సిందే. అయితే నీకు డిస్కో సాంగ్ పెడతా పో. లిల్లీతో డిస్కో సాంగ్ వచ్చా, ఎందుకంటే మన కాళ్ళు సరిగ్గా అన్నిటికీ అదే పనిగా వాయిస్తారు. ఇదిగో డైరెక్టర్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఏంటది? ఇప్పుడున్న పాటల కంటే ఎగస్ట్రా పాట పెట్టారనుకో, పాటకు 1000 రూపాయలు చొప్పున నాకు ఇయ్యాలంటే. అయితే నువ్వు వేస్తారు దాంతో డాన్స్. కావాలంటే ఆమెతో డాన్స్ నేను చేస్తాను. పాటకు 2000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటాను. అయితే ఓకే. అయిపోయింది. హియర్ హియర్ ఈ పల్లెటూరులో 15 లక్షలు పెట్టి డ్రామా వేస్తున్నటువంటి మెగా డైరెక్టర్ దర్శకేంద్రుడు చిత్తపల్లి మస్తాన్ రావు గారికి ఈ మెగా ప్రొడ్యూసర్ మంగారావు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. మెగా ప్రొడ్యూసర్ మంగారావు గారు కూర్చోండి, కూర్చోండి. చూసారా డైరెక్టర్ అంటే కూర్చుని మళ్ళీ కూర్చోమంటున్నాడు. అదే డైరెక్టర్ అంటే. డైరెక్టర్ మాట ఎందుకు వచ్చినట్టే? మెగా ప్రొడ్యూసర్ మంగారావుని ఎందుకు వచ్చావని అడుగుతావా? నీకేమైనా బుద్ధి ఉందా? చెప్పాలండి. అయితే ఉన్నాడా ధృతరాష్ట్రుడి వేషమా? సినిమా నిర్మాత మన నాటకం రిహార్సల్ చూడడానికి వచ్చాడా? ఇదిగో డైరెక్టర్, మీరు రిహార్సల్ చూస్తా ఉంటే నాకు సినిమా షూటింగ్ చూసినంత ఆనందంగా ఉందయ్యా. మీరు మరి నాటకానికి సినిమాకి పోలిక.
మరి ఎడగారు కాకపోతే అధికారం కాదు పాడు కాదు నేను చెప్పేది పచ్చి నిజమయ్యా. నేను 15 లక్షలతో రోజుకు 2 సినిమాలు చేస్తాను. నమ్మండి. నమ్మకం కుదరటం లేదు. భయ్యా నువ్వు గ్రేట్ నిర్మాతగా తెలుసు గాని 15 లక్షలతో 2 సినిమాలు తీస్తానంటే గ్రేట్ స్టేజ్ డైరెక్టర్ అయినా నేనే నమ్మలేకపో. నిర్మాత గారు మీరు చెప్పిందే నిజమైతే 4 ఎకరాలు అమ్మైనా సరే నేనే హీరో వేషం వేస్తా. ఇదిగో డైరెక్టర్, మీరంతా పెట్టుబడి పెడితే నేను సినిమా చేస్తా, కానీ నువ్వే డైరెక్టర్. నువ్వు హీరోయిన్ చేస్తానులే. నేనా? నేను నాటకాల డైరెక్టర్నే కానీ సినిమాలకు ఎలా డైరెక్ట్ చేయాలో నాకు తెలియదే. అదే నీ క్వాలిఫికేషన్. సినిమా డైరెక్షన్ నీకు తెలియకపోవడమే నీకు శ్రీరామ రక్ష. తాటు కట్టు చెప్పావంటే చాలు మిగతా పనులు జరుగుతూ పోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్లు మీ ఎప్పుడు క్యూ కడతా ఉంటారనమాట. నమ్మంటాయా మంగారా తప్పుకుంటే అంతే. ఇక అయితే ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చెప్పండి. సినిమా కంప్లీట్ అవ్వకుండానే అతను కట్ చెప్పేస్తాడు. మరైతే చిరంజీవి గారి కన్నా నేను పెద్ద హీరో అవుతానా? అబ్బో మహేష్ బాబునే మించిపోతావు. అబ్బో నువ్వు మహేష్ బాబుని మించిపోతావు. కాకపోతే అక్కడ కొంచెం ముదురు నువ్వు బాగా. నేను తట్టుకోలేకపోతున్నాను. నా డాన్స్ ఎక్కువైపోతారు. ఆటోగ్రాఫ్ లెవెల్కి నేను అనుకుంటాను. ఏం ఆటోగ్రాఫర్ అయ్యా, ఏదో 4 పిచ్చి గెట్లు చూస్తే పోయేదాన్ని పెద్ద. ఇది మామూలుగా రాసినా అలాగే ఉంటదండి. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఏంటి చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అచ్చు శోభన్ బాబులా ఉన్నావు అని అంటున్నారు. రింగ్ మాత్రం లేదనుకోండి. అంచేత నాకు 2 హీరోయిన్లు ఉండే హీరో వేషం ఒకటి చెప్పండి, నేనే వేసాను. చూద్దాంలే. మెగా డైరెక్టర్ గారు, అయ్యా ఇదేనా హైదరాబాద్ అడ్రస్? రేపే డబ్బులు తీసుకుని హైదరాబాద్ రండి. ఎల్లుండే షూటింగ్. ఓకే. నాటకం గీటకం బంద్. రేపి చలో హైదరాబాద్. అలాగే జిందాబాద్ బంగారావు గారు. జిందాబాద్ బంగారావు గారు. హైదరాబాద్ మరి నేను బయలుదేరుతున్నానంటే రాదా మరి? బాగుంటారయ్యా, ఒకటి పక్కన సున్నాలాగా. బాగా చెప్పారు. ఓకే, రైట్ సార్. నీకు అంతా మంచి జరుగుతుంది సత్యం. ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ. దేవుడు సాయం చేస్తాడు. హలో సత్యం, మీకోసం వచ్చాను. సార్ మీరు? నా పేరు రామ్ గోపాల్, ఫిలిం ఫైనాన్సర్ ని. గ్లాడ్ టు మీట్ యు. ఇట్స్ ఓకే. నీ గురించి తానే చెప్పింది. మీ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకుంటాను. లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఒక ఆశయం కోసం పనిచేస్తున్న మీకు 4 కోట్ల ఫైనాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేను. థ్యాంక్స్ తానియాకి చెప్పండి. ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే సార్. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నాన్రా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నాన్రా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి నేను. భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదిలి ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళలోకి వస్తావు, కౌగిలిస్తావు, తట్టుకోలేకపోతున్నాన్రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పరా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా. బాయ్ రా. బాయ్ రా. ఆ చీతన్ మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితాల్లో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. నీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ ఉత్తరం మీకు తగులుతుంది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి,
మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మను వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గారి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు, ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మారుతాను. మా అమ్మను కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత పేపర్ చదువుతు కనువే. ఒక్కరైకి అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకున్నాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి, నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు, దొరికాయి నా 2 ఎకరాలు దొరికాయి. బాబు లేవు, వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను వదిలిపెట్టను బాబు. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడు. మాడవడా రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటారా? రే, నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా. రే, నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. నాకు చెప్తావే, అన్నయ్య నేనే. మళ్ళీ బాధగలను. అయితే మరి నువ్వు చిన్నరాయుడు కావా? ఓరు, నాకు చిన్నరాయుడు కాదురా బాబు, బక్రాయుడినే. పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా బుట్టక్కువ. 10,000 నాకే. సారీ బ్రదర్, నీ వాడిని నేను నెత్తి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాటు నాకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీకు. సరే, ఎలాగలా పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తా. పట్టుకోమని నన్ను కాదు, మా తమ్ముడిని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మైండిపోవాలా? వెళ్తా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దునే లేచి ఎవడు మోహన్ చూశానో ఏంటో. మేము ఒక మీరే చూసుకుంటామని ఇల్లు జోకులేయద్దు. పదండి. సిద్ధి మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి, కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో అరటిపళ్ళు డజన్ ఎంత? 30 రూపాయల. 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయల సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా అరటి పండు కొల మొహన్నా లేదా? వెళ్ళి నిమ్మకాయ కొనుక్కో. అదే ఇవ్వాలి, వస్తలేదు. 3 రూపాయలు 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది తగులుతుంది.
చూడండి. అరటిపళ్ళు డజనంతా అనుకోవాలి. ఏం బక్రాయుడు బాగున్నావా? నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? కంటికి నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంత మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్రాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇది పెట్టలేదు కదండి. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి, వెనకపోవడం. నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలట్ల బాబు ప్రశాంతంగా అరటిపండు కూడా తిన్నావు రేటే. మాట్లాడు. నువ్వు బక్రాయుడు అనే సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరినో చూసేనా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మంచంలో ఉంది. మీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని విని బుర్రక్క రాబోయేది. పలు నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేదు బెక్క. నువ్వు బక్రైడ్ సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నానక్కడం అంటే నీకేమైనా పిచ్చి పట్టుకుంటే అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొంపతగా దొరికి నా తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడిని కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది తొక్కలున్నాయండి. చాలా తిక్క మాటలు మాట్లాడకు. పదమే. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీడిని తీసుకెళ్తాను, నా 100 ఎకరాలు ఎప్పుడు వస్తాయో. నా కర్మ ఏం నమ్ముకున్నాను. ఎస్ఐ గారు నీ తమ్ముడిని నేను చూసా, కలుసుకున్నా, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదైతే ఎడి మీద నాకు డౌటే. నా తంటలు నేను పడతాను, నా 10,000 నాకు ఇచ్చే. ఆ 10,000 సంగతి పక్కన పెట్టండి. మీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే, కమాన్. ఆయన అట్టుకోవడం నీ వల్ల కాదురా. నా 10,000 నాకు ఇచ్చిన బాబు. 1 2 3 4 1 2 3 4 1 2 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ సానియా మనం షార్ట్స్ రెడీ చేయండి. ఓకే ఓకేనా? ఓకే. సత్యం, షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమి నా సినిమాలో నటించమంటే నటించనన్నావు. వీడి సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవడుగురా? ఇది నా ఇష్టం. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. ఇది నీ గురించి ఆలోచించుకో. అన్నా, ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు. నీ అందరంతూ చూస్తారు. ఒతికి పెట్టను. చూసానులే, పోరా. కుక్క కరవదలే, పోరా. పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది.
సత్యం గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి. ఏం జరిగిందంటే ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటి నూతన నటీ నటులకి అవకాశము. మీకి ఆల్బమ్ తో మాకి ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సేట్జీ, వస్తారు. హాయ్ ఎవ్రీబడి, ఐ మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? హే, వాట్ ఏ క్వశ్చన్ మ్యాన్, ఐ యామ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ, మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? సేట్జీ, నీకి తిప్పిడికి మా తల తిరుగుతోంది. పహలే బయట థ్యాంక్ యూ. సేట్జీ, ఇంటికి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని, ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడ్రన్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. దోనో వచ్చాయి గ్లాసెస్. హాయ్ ఎవ్రీబడి. హలో సార్, హౌ ఆర్ యూ? హాయ్, ఐమ్ మోనికా ఫ్రమ్ బెంగళూరు. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చూసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. సేట్జీ, ఇప్పుడేమంటారు? आज चपाती हो गया, दिल गुलाब जाम हो गया. మిస్ మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. मैं लेके जाएंगे. సేట్జీ, మీరు కూర్చోండి. ठीक है. అలాగే సార్. ఓకే. మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సేట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే, కంగ్రాచులేషన్. Thank you, sir. నువ్వు మా పిక్చర్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయావు. నిజంగా? ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఏంటది? అది కాదు మోనిక, ఇంకొక టెస్టా? చిన్న డైలాగ్ జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మళ్ళీ టెస్టా? అంటే మీ మూవీలో నేను హీరోయిన్ కాదా? హీరోయిన్ వి. మా కంపెనీలో హీరోయిన్ ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు పార్టీ చేసుకోవాలి. ఇది మాకి అలవాటు. ఓకే సార్. Cheers. Very good. I like it. I love it. వెళ్దామా?
ఏంట్రా చూస్తా మౌనిక, ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేనేమో నువ్వు నా బాయ్ యాక్టింగే. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నాను, అది నీకు ఇష్టం లేదు. అది చూసి నా మీద కోపం రియాక్ట్ అయ్యావు. ఆ రియాక్ట్ అయ్యే సీన్ లో నీది ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, ఉత్తి డైలాగులు చెప్పడమే. ఇప్పుడు చెప్పరా? చెప్పు. నేను నీ బాయ్ ఫ్రెండ్ని. బాయ్ ఫ్రెండ్ అలా చెప్తావు. కమాన్ కమాన్. షారుఖ్, అసలు నీకేం తప్పు చేశాను రా? చెప్పు. 5 సంవత్సరాల నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను నీకు ఇచ్చానా? ఏం కావాలంటే అది ఇచ్చానా? మరి నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు, నాకు చెప్పు ఇప్పుడే. చెప్పరా, చెప్పు, చెప్పరా. చెప్తా రూమ్ లోకి తీసుకెళ్ళి చెప్తాను. బాయ్ టాటా. అయ్యిందేదో అయ్యింది. సినిమాలో ఛాన్స్ ఇస్తాను, పూర్తిగా యాక్టింగ్ చేయి. లేదా బాత్రూమ్ నేను తీసిన ఫోటోలు మొత్తం యూనివర్సిటీలో అంటించి ఎట్లో పెట్టిస్తా. అర్థం చేసుకో, నీకంటే ఎక్కువ నష్టపోయిందాను నేను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ మాట కాదని వచ్చిన నాకు తగిన శాస్తి జరిగింది. మనోజ్, ప్లీజ్ దయచేసి ఆ ఫోటోలు బయటకు తీయద్దు. ఆ ఫోటోలు బయటకు వస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో మిగిలరు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అది సార్ జరిగింది. నీకు మారినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక. నాలో వచ్చిన ఈ మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూసుకో. ఇంకా కొత్తగా చేసే రిస్కే ఉంది సార్. సర్వం కోల్పోయాను. సరే మౌనిక, ఇప్పటికైనా ఆ పంజరం నుంచి బయటపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నించు. ఇక మీద ఎప్పుడూ పడుతుంది. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. వస్తాను సార్. బాయ్ సార్. మంచిది, చెయ్యరా. చూసారా అమ్మాయిని? నిజంగా అమ్మాయి మారితే అంతకంటే అదృష్టవంతురాలు ఇంకొకరుండరు. హాయ్. ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లి మా మామయ్య టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడేం చేయవచ్చు తెలియడం లేదు. ఈ టార్చర్ ఇంకా భరించలేదు. మీరందరినీ తన అనుకుంటారు, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? మీరు ఇంత స్వార్థపరులు అనుకోలేదు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సినిమాలో మీ కొత్త భవిష్యత్తు ఉంది. నేను ఆ భవిష్యత్తుకు అడ్డం రాదలుచుకోలేదు. సినిమా గురించి, నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎందుకని నాకు ఇంకేంటి భయం? కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. మనం నడిచేది పూలబాట కాదు, ముళ్ళబాట. సార్, మీలాంటి అభ్యుదయ భావాలన్న వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో నేనెంత మౌలిక. సార్, మీరు తీస్తున్న ప్రత్యూష సినిమా ఈ మూవీ ఇండస్ట్రీ అమ్మాయిలకి ఓ డిక్షనరీ అవుతుంది. సార్, తానియాపై మీ ఒపీనియన్ ఏంటి? సడన్ గా అలా ఎందుకు అడిగా? అలా అడగాలనిపించింది, అడిగాను. షీఈస్ వెరీ నైస్ అండ్ క్యూర్. చాలా మంచి పిల్ల. ఆమె చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరేమనుకోరు కదా? అడుగు మౌనిక, ఎందుకు ఆలోచిస్తున్నా? మీరు తానియాని ప్రేమిస్తున్నారు కదా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది మౌనిక. నాకు తెలుసు సార్. తానియాకి మీరంటే చాలా ప్రాణం. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది.
నీ అభిప్రాయం లేక నీతో చెప్పిందా? ఒక ఆడదానిగా ఆడదాని మనసు నాకు తెలుసు. ఒకవేళ తానియానే తన మనసులో ఉన్న మాట మీకు చెప్తే? సమాజ సేవ రాజకీయాలు అనే వ్యక్తి నేను. ఆమె గ్లామర్ కోరుకునే వ్యక్తి. రెండు భిన్న ధృవాలు కలుస్తాయంటావా మౌలిక? తానియా చిన్నప్పటి నుంచి కష్టాలే తిరిగిన అమ్మాయి. మీరంటే గౌరవం, భక్తి, ప్రేమ అనుకున్నాయి. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ తన మనసులో అలాంటి అభిప్రాయమే ఉంటే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండడు. సార్, నాకొకటే కోరిక, మీరు తానియా కలిసి బ్రతకాలని. మీ ద్వారా తానియా జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ ఏకం కావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. చూద్దాం. సరే, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే మౌలిక. సార్, ఆ పార్టీ అయ్యేలోపు మనోజ్ చేసిన అన్ని చీటింగ్స్ విట్నెస్ సహా మీకు ఇచ్చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? 100% షూర్ సార్, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీటి కోసమేగా మీరు వచ్చింది. మీరు అనుకుంటున్న బ్రౌన్ షుగర్ హెరాయిన్ తీసుకోండి. అవి షుగర్ ప్యాకెట్స్ మాత్రమే. నా బాడీలో షుగర్ తక్కువ. నా మీద మీ డౌట్స్ అన్నీ తీరాయిగా. సారీ మిస్టర్ సత్యం గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు. ఈ మాట కాదన్నాక వచ్చాం. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా తప్పించుకున్నారు. చట్టం అతన్ని వదలదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ సత్యం, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా ఈ మనోజ్ కోబ్రా అన్న సంగతి మర్చిపోయావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సత్యం, నన్ను తక్కువ అంచనా వేశావు. నీ జీవితానికి స్వస్తి చెప్పు మౌలిక. పద వెళ్దాం. పదండి. ఈ డ్యూటీలు ఏంటండి బాబు? సంవత్సరాలు చేసుకోగలదా? రాత్రులు కూడానా? ఏం లేదు, మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు పగలం లేదు ప్రతి వీధిలోకి సందులోకి గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం. ఇదిగా ఓ పాలాడు చూడు. ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు, మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఊరికి. దేనికి? దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అట్టు ఉంచో, ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు చల్దేటి వించో. ఓ, ముందా 10,000 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు, తీసేసుకా 3 సెటప్లు. ఇదిగా నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు కలదు. ముందా 10,000 నాకు సీఏ గారికి చెప్పగలనా? బాబా రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఏమొరక? సీఏతే చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు. కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే. ఇదిగా తమ్ముడు చెప్పాడు, నువ్వు గెత్తనా పేరు చూపించగా. అదే 10,000. కలాము తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ పై మోతూ వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్టుల యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే అన్నా, నువ్వు దేవుడు అన్నా. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మామూలు మనిషిని. ఆకాశ్ గారికి, హీరో ఆకాశ్ గారికి, నా ఆకాశ్ గారికి, హీరో ఆకాశ్ గారికి, నా ఆకాశ్ గారికి.
ఇదిగో డైరెక్టర్ అయ్యా. చూసిన వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా, గుడ్లు పొలానికి పోయా ఏంది కానీ ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్ కూర్చొని చెప్పేమో అక్కడ డబ్బింగ్ లో చూసుకోవచ్చు. అంతేనంటారా? మరి సరే. ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంచెలు చదువు. ఖర్చు చెప్పకపోతే ఇంకొక 50 చదువు. డైరెక్టర్ గారు నా డైలాగ్ ఏం చెప్పమంటారు? అది ఇదిగో నువ్వు ఎక్కడ చదివేసాయి, ఎక్కడ? నువ్వేమో ఏబిసిడీ చదువు. అలాగే. ఇదిగో నువ్వేమో కబడ్డీ 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 అని తొడగొట్టకు, చచ్చిపోతారు. రెడీయా? నాటేదే సౌండ్. రెడీ కెమెరా. యాక్షన్. 2 2 2 4 అటు తప్పుగా తప్పుగా. ఇదిగో కెమెరామేనా, ఎందుకు అబ్బాయి మధ్యలో నువ్వు? అతను లైట్ బాయ్ అండి. వారిని దుంపజంగా వాడు లైట్ బాయ్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, జనానికి ఏం తెలుసు అంట. ఇదిగో ఫిరుం డబ్బా ఎంతవరకు కెమెరా ఆపద్దు. కానీ 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 నువ్వు కానీ నువ్వు ఎత్తుకో కబడ్డీ 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 కూడా మన సినిమాల్లో యాక్టింగ్ ఎంత సులువుగా ఉంటుందో నాకు తెలియదు. లేకపోతే చిన్నప్పుడే వచ్చేసి సూపర్ స్టారా మెగాస్టారా, మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసేది. నాకు ఇప్పుడు భలే ఆనందంగా ఉంది. మనందరం కలిసి నెలకు కనీసం 4 సినిమాల్లో నటించాలా. ఇంకో ప్రొడ్యూసర్ గారు, నాకు తెలియక అడుగుతాను. సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు, కట్టు నువ్వే చెప్పిస్తున్నావు, ఇక డైరెక్టర్ గా నేనెందుకయ్యా? సినిమాకి డైరెక్టర్ గా నీ పేరు ఇస్తాను. స్టార్ట్ కట్టు వచ్చే పిక్చర్లు చూసుకున్నారు, సరేనా? అబ్బో, ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా? కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా? పొద్దున కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయావులే. ఓహో. సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ, అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం సినిమా వాళ్ళ ఆచారం. ఒక రోజులో అయిపోయే సినిమా కదా అని చెప్పి 2 ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు. అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్. నేను చెప్పేది ఆయన చెబుతాడులే. ఆగండి ఆగండి గురువు గారే, ఆ, మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. సిగరెట్ పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరవడం కనబట్టండి. అమరావతి వెలిగితే అయిపోయింది. వీడి మామూలు ఇదిగో, మీరు హోటల్ రూమ్ రెస్ట్ తీసుకోండి. వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది. దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి చేత పంపిద్దాం. తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్ కి వెళ్ళిపోతాం. నేను ఒక మాట చెప్పేదా, ఆ? మీరు నలుగురు ఒకే room కి వెళ్ళిపోండి. అలాగే, అలాగే. పోండి, నేను ఇంకో సంగతి చూస్తున్నాను. నేను రాను. సత్యం గారు, నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. మౌనిక, ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకలా ఆలోచించి బాధపడతాను? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. టేక్ ఇట్ ఈజీ. మేమంతా నీకోసం ఉన్నాం. అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు. కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నాన్న మాటల్ని కాదని వచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక చీటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు. హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ని భరించాను. సర్వస్వం కోల్పోయాను. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆఫ్టర్ ఆల్ ఆ మనోజ్ గాడొకడు. నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు. పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మౌనిక, ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్. సార్, ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా. పర్వాలేదు, మళ్ళీ రీషూట్ చేస్తా. నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గాని నా శ్రమ గాని ఎక్కువేం కాదు. భావాన్ని బాధపడుతుంది. పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. లేదు, భవానికి నేను నచ్చదిస్తాను. ఆమెకు చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, అది నా నమ్మకం. సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్, ప్లీజ్. ఇక నువ్వేం మాట్లాడకు. ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు. ఇది నా ఫైనల్ డెసిషన్. నమస్తే సార్. నమస్తే. ఏంటా న్యూసెన్స్? శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్, లేకపోతే శవాన్ని తీరండి సార్. ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా? ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్. రెడ్ బాడీ తీసేయండి. ఒక వర్ధమాన నటికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెన్స్ అని మాట్లాడతావా?
మంత్రి గారికి చెప్పి 10 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తా. వాడిని తీసేయండి. ఈ మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు, ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి అయితే ముఖ్యమంత్రి చెప్పి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను. మామకు వెన్నుపోటు పొడిచి, ప్రజలకు పన్నుపోటు పొడిచి, దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు లేదు. చాలా బాగా చేస్తాం మౌనిక. థ్యాంక్ యూ సార్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్, ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది. వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. కొన్నానికి పోయేట్టుగా ఉంది. సినిమా షూటింగ్ అన్నట్టుగా లేదు. ఆహా, ఇంకేంటి సంగతులు? సరే చెప్పు చెప్పు చెప్పు. ఏంటండి ఇదే ఈ సినిమా ఏంటి ఈరోజు తీసారేంటి? మరి అదే చేస్తారు సినిమా. ఏంటంటే సినిమా? దీనికంటే మా ఊర్లో తోలుబామలు అట్లయ్యం. డైరెక్టర్, ఈ సినిమా కంటే నా నాటకమే సూపరాయా. ఇదొక సినిమా. ఈ సినిమాలో నా పేరేసావంటే డైరెక్టర్, అవును నాకు తెలియక అడుగుతాను. చెప్పు. సినిమాలో నట్లు ఎక్కడ కనబడి ఎంతసేపు క్రేన్లు, లైట్లు, లైట్ మ్యాన్లు, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇవే కనిపిస్తారేటయ్యా. గొప్పదిగా శాటిలైట్ సినిమా అంటే ఎట్లే ఉంటుంది మరి, నీకేం తెలుసు? శాటిలైట్ సినిమా అంటే ఇలా ఉంటుందా? ఏట్రా డబ్బాలు పట్టుకొని ఎక్కడికి పోయి జరిపాను. చిన్నగా శ్రీ కళ్యాణ్ గారి సైడ్ వెళ్ళిపోతారా? ఈ డబ్బాలు కనుక చూసేదంటే మీ నెత్తి మీద చేసి కొడతాడు. అందుకని ఈ నెత్తి మీద చేసి కొట్టండి. అది నడుచు చుట్టి అదే మరి శాటిలైట్ సినిమా అంటే. మీరేం భయపడద్దు. బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన అమ్మిస్తారు మొత్తం అంతే. ఏ మంగారావు, నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట నీ అబ్బ చూపిస్తా. అదిగో శ్రీ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట? పోయిన వారం మొదలు పెట్టాను. ఈ వారం ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకున్నాను. ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు? పొద్దు పొడవక ముందు మొదలెట్టాడు సార్. పొద్దు కోక ముందు అయిపోయింది అన్నాడు. అవును సార్. కొబ్బరికాయ, గుమ్మడికాయ ఒకేసారి కొట్టించాడు. ఏం సినిమా మంగారావు? శాటిలైట్ సినిమా అన్న 15 లక్షలు ఖర్చు అయింది. అదేమిటయ్యా, నిర్మాతలు, దర్శకులు, రచయితలు అందరూ చేరి నెలల తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు. మంచి మంచి నటుల్ని, టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతారు. మంచి మంచి సినిమాలు తీస్తారు. నీలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల, దర్శకులు పరువు పోగొట్టద్దు మంగారావు. ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయబాకు. అయితే ఈ సినిమా పనికిరాదంటావా కళ్యాణ్? ఖచ్చితంగా పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరు. మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి. ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మొద్దు. హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. వస్తా. ఏటీలో దెబ్బతినిచ్చాం. ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. నేను ఇక ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను. పిచ్చి సినిమాలు కాదు, నేను నా బజ్జీలు, గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల జోలికి పోలే పోను. ఈ శాటిలైట్ సినిమాలకు ఒక దండం, ఆ పాపారావు గడికి 2 దండాలు. ఆ సత్యం వాడు మన కొంత ముంచాడు రా. నా దుర్మార్గాలన్నీ వాడి సినిమాలో షూట్ చేశాడు. అవి బయటకు వస్తే మనమంతా చస్తాంరా. అన్నా, ఎందుకంట భయం? వెళ్ళి ఆ రీల్ తీసుకొచ్చా పోలే. అరే ఈడియట్, ఆ రీళ్లు అప్పుడే మనకు దొరకకుండా ల్యాబ్ లో భద్రంగా తాచాడు రా వాడు. అయితే ఏం చేద్దాం బాస్? నా మేనగోడ సాన్య కూడా నా మాట వింటలేదు. ఇంకంతా ఫైనాన్సర్ గాడి వల్లే జరిగింది. వాడు డబ్బు ఇవ్వకపోతే ఆ సత్యం వాడు సినిమా తీసేవాడు కాదు. అంతేకాదు, హీరో ఆకాష్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వదిలిపెట్టకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. వాళ్లే కాదు, ఆ భవానీ కూడా నా సినిమాలో నటించనండి. అది నటిస్తే ఆ స్టేట్ చమన్నాలు గడు ₹1 కోట్ల ఇస్తా అన్నాడు. సరిపోయింది.
వదలను, వాళ్ళెవరిని వదలను. అన్నా, అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని తాన్యాకి భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో? ఓ సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమాలేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టర్ రాద్దాం, రాష్ట్రమంతా అంటుతావరా? ఓహో, మీరు ఎంతమంది ఏకమైనా నన్ను ఏం చేయలేరు. కారణం ఏంటో తెలుసా? మీ చరిత్రలు ఫోటో రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైం లేదు. తప్పుకోను. నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడమంటే నీవు నీ చేర్పించడం కాదు, నీకు పోలీసులో చేర్పించుతావు. పోలీసులు పిలుస్తారా? చూడవండి, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. కానీ మీ ఫోటోలు గోడల మీదకి ఎక్కుతాయి. అందుకు మీరు రెడీయేనా? నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో నాకు బాగా తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకోపో. ఈ మనోజ్ తన కోసం మాత్రమే బతుకుతాడు. తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న తల్లి పాలను, కట్టుకున్న దాని కన్నీళ్లను, తోడబుట్టిన దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు. మీరు లెక్క. మా వెంట ఎందుకు పడుతున్నావు? అసలు నీకేం కావాలి? అసలు నీకు ఏం కావాలో చెప్పు. ఇప్పటికి దారిలోకి వచ్చారు. మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తానని సేట్ చమన్నాడికి మాటిచ్చాను. అందులో మీరు నటించాలి. మీ అందాలన్నీ ఆనబోయారు. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చేస్తాను. ఇక జీవితంలో మీ జోలికి రాను. అలాగే నేను ఈ పిక్చర్లో పని చేస్తాను, కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మాట తప్పడం నా చరిత్రలోనే లేదు. నెక్స్ట్ మంత్ లో షూటింగ్ రెడీగా ఉందండి. ఏంటి డల్గా ఉన్నా? ఈ రోజు నేను భవానీ వస్తుంటే మా మావయ్య దారిలో మా ఇద్దరికి అడ్డు తగిలాడు. ఓహో, ఈ చంద్రబింబం వాడిపోవడానికి ఆ రాహు కారణం అన్నమాట. నీ కన్నీ నవ్వులాటగానే ఉంటాయి. మనోజ్ మా ఇద్దరిని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తన సినిమాలో నటించకపోతే మా బతుకులు బజార్ తీరుస్తాడట. మీరిద్దరు ఆ మనోజ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకోండి. కాకపోతే డమ్మీ రివాల్వర్ కి బదులు ఒరిజినల్ రివాల్వర్ వాడండి. అంటే దాన్ని చంపాలనా? తప్పదు కామ్య. గ్లామర్ పేరుతో కళామ తల్లి కళ్ళల్లో రక్తం చిందిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయకపోతే సమాజం మనల్ని క్షమించదు. నిజమే సత్యం గారు. టైంకి ఇలాంటి వాళ్ళు బలైపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఓకే సత్యం గారు. తాన్య, మనోజ్ ఓ షూటింగ్ లో ఎమ్మెల్యేని కాల్చి ఇలానే కేసు లేకుండా బయటపడ్డానని చెప్పుకుంటున్నాడు. అది నిజం చేద్దాం. మీరు అనాలే కానీ నేను నిత్యం దూకడానికైనా సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. నా మాట వినండి తాన్య, నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే. అలాగే సత్యం గారు. యాక్టింగ్ వస్తుంటే అభికన్నా అంటే ప్రాణం అన్నా. మాకందరికీ ఏంట్రా కొడుకుని
నేను అన్యాయానికి ప్రతినిధిని, అక్రమానికి అధిపతిని, నేర సామ్రాజ్యానికి చక్రవర్తిని. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన హిట్లర్ ముసోలిని కంటే గొప్పవాడివా? వాళ్ళే దిక్కులేని చావు చచ్చారు, నువ్వొక లెక్క. ఏయ్, నీ డ్రామా నాకు బాగా తెలుసు. చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి వెళ్ళి. వదలండి, వదలండి, వదలండి. వదలండిరా. ఇవన్నీ చిన్నప్పుడే చేశాను. వీళ్ళని నిజంగా రేప్ చేసి చంపుతా. రైట్ తీయండిరా. ఇంకా చూస్తారట? ఏంటండి? బాంబులేంట్రా? నాకేం కాలేదు, నాకేం కాలేదు. సత్యాండ్రా బాబా. ఏయ్, నువ్వు కూడా వచ్చావా? జై సత్యం, నీ చరిత్ర ఈ రోజుతో క్లోజ్. నిన్ను ఊరికే వదలరా. దేవుణ్ణి తలుచుకో. 1 2 3. ఆఖరికి నువ్వు కుక్క చావు చచ్చావు కదా మనోజ్. నీలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్త్రం.